హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో నా ముగ్గుల బుక్ చూపిస్తాను. ఎలా ఉన్నాయనేది చూసి చెప్పండి. నేనైతే ఇలా అన్ని ముగ్గులు వేసి పెట్టుకున్నాను అనమాట. ఇది ఒకటి మీకు చూపిస్తాను, జస్ట్ చూసేయండి. చాలా రోజుల బుక్ అనమాట ఇది. అప్పుడొకటి తెలిసిన వాళ్ళ దగ్గర అన్నీ ఇలా వచ్చినవి అన్నీ ఇలా వేసి పెట్టుకున్నాను అనమాట, గుర్తుగా ఉంటాయని. అప్పటికప్పుడు అంటే ఏవి రావు కదా, ఇలా ఒక బుక్లో పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు చూసి వేసేసుకోవచ్చు. ఇవి చూసారా, ఇవి నేను డిజైన్ చేశాను. జస్ట్ సింపుల్గా అలా వేసుకోవచ్చు అని చెప్పి ఇలా వేసాను. తర్వాత భోగికుండ, ఇదొక మోడలు. అలాగే ఇంకొకటి ఇక్కడ ఒక మోడల్ డిజైన్ చేసుకున్నాం అన్నమాట. తర్వాత ఇదొకటి. తర్వాత ఇంకా కొన్ని ఉన్నాయి, చూపిస్తా ఉన్నాండి. ఇక్కడ చూసారా, ఇవన్నీ నేను డైలీ ఇంట్లో వేసుకోవటానికి, బయట ఒక్కొక్క రోజు ఒక్కొక్క ముగ్గు వేసుకోవటానికి అని గుర్తుగా ఉన్నప్పుడు ఇలా బుక్లో వేసి పెట్టుకున్నాను అనమాట. చూసారు కదా, కనిపిస్తున్నాయా బాగా నీట్గా? చూసేయండి, తర్వాత చూపిస్తాను. ఇలా కొన్ని డ్రా చేసి పెట్టుకున్నాను అనమాట. తర్వాత కనిపిస్తున్నాయి కదా, అంతే అండి. చూసారు కదా, ఇప్పుడు సంక్రాంతికి అందరూ ముగ్గులే కాబట్టి వేసుకునేది ఇలా చుక్కలతో అయినా వేసుకోవచ్చు, లేదా సింపుల్గా డిజైన్. ఇదంతా మొత్తము సంక్రాంతికి సంబంధించిన ముగ్గులే ఉన్నాయి దీంట్లో. ఇది వచ్చేసి భోగి కుండలు వేస్తారు కదా, 4 చుక్కలు పెట్టేసేసి. ఇదైతే ఇటు 10 ఇటు కిందికి 10 అనమాట డాట్స్ వచ్చేసి. ఇది వచ్చేసి భోగి రోజు వేసుకోవాల్సిన ముగ్గు. తర్వాత సంక్రాంతి పండుగ రోజు ఇలా ఏదైనా ఫ్లవర్స్తో కానీ, ఇందాక చూపించా కదా, అట్లా ఏదైనా డిజైన్స్ కానీ వేసేయచ్చు. తర్వాత కనుమ రోజు ఇలా రథం ముగ్గు అనమాట. చూసారు కదా, దీనికి వచ్చేసి 15 చుక్కలు, ఎండింగ్ వచ్చేసి 3 అనమాట. చాలా బాగుంటుంది. కాకపోతే ఇప్పుడు ఇంత పెద్ద పెద్ద ముగ్గులు అయితే వేయడం లేదు కాబట్టి అంత ఓపిక ఎవరికి ఉండట్లేదు, అంత టైము ఉండట్లేదు అనమాట. అందుకని చెప్పేసి సింపుల్గా వేసుకుంటారు కాబట్టి ఏదైనా చిన్న చిన్న డిజైన్స్ కానీ, లేదంటే ఇలా ఓన్లీ సింగిల్గా ఇలా చిన్న రథము, తర్వాత భోగి కుండలు వచ్చేసి ఇలాగా సింపుల్గా ఇలా ఒకటి వేసుకోవచ్చు. చూసారు కదా, నచ్చాయా ఈ ముగ్గులు? నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. జస్ట్ ఇయర్ రింగ్ కలెక్షన్ వచ్చేసి 5000 దాటాయి అనమాట. అలాగే తిరుమలకి వెళ్ళిన టూర్ది పెట్టాను కదా, అది కూడా 5000 దాటాయి. 5000లో ఒక 1000 మంది సబ్స్క్రైబ్ బటన్ నొక్కినా కూడా ఇప్పటికి 1000లో ఉండేదాన్ని. కాకపోతే ఎవరు చేయడం లేదు కదా, పోయేది ఏం లేదు కదండి. ఓన్లీ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ అవి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి, మీకు ఒకవేళ నచ్చితేనే చూడండి, లేదంటే అలా పక్కకు తోసేయండి అంతే. కాకపోతే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.